నాలుక చిన్నదే గాని దానిలో వినాశాత్మకమైన దుష్టశక్తి దాగి ఉన్నది. ఆత్మనిగ్రహాన్ని అభ్యసించాలి అనుకునేవారు ముందు నాలుకతో అభ్యసించాలి. ఈ చిన్న అవయవాన్ని సాధుపరచగలిగితే గొప్ప విజేతవు. నీకు జేజేలు. నీ పెదవులే నీకు తీర్పు తీరుస్తాయి. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అన్నారు పెద్దలు. కత్తిపోటు వంటి మాటలు పలికేవారున్నారు. జ్ఞానుల నాలుక ఆరోగ్యదాయకం. మాటలతో మనుషుల సౌశీల్యాన్ని హత్య చేసేవారున్నారు. వారిది బాతా ఖానీ కాదు, బాతా ఖూని. మాటలు కటువుగా ఉంటాయి. సూటీపోటీలు మాట్లాడతారు. హృదయంలో మోసం, నాలుక మీద విషం. హృదయము నిండి ఉన్న దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. చిన్న నాలుక గొప్ప కీడు చేయగలదు. నాలుక పాచి గీచుకుంటే పోతుంది గాని నాలుకలోని విషానికి మాత్రం యేసు రక్తమే విరుగుడు. మరో మాట, సైతాను అబద్ధాన్ని నిజమని ప్రజల చేత ఒప్పిస్తున్నాడే, అలాంటప్పుడు దేవుని బిడ్డలు నిజాన్ని నిజమని ప్రజలకు చెప్పి ఒప్పించలేరా? ప్రేమ గలిగి సత్యమే చెబుతూ మనము అన్ని విషయములలో యేసులాగా ఉండడానికి ఎదుగుతూ ఉండాలని